బ్యాంక్ పెరిగింది ఈ కారణం మీద బేస్ మీద చేసుకుని అనాలిసిస్ చేస్తే వీళ్ళు కంప్లీట్గా మహిళా శక్తి సూపర్ సిక్స్ అందులో అన్ని మహిళలకు సంబంధించిన పథకాలే పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ 5 ఏళ్ల పాటు మహిళలకు సంబంధించి ఎక్కువ బెనిఫిట్లు ఇచ్చారు. ఏ రూపంలో చూసుకున్నా ఇచ్చేసిన పథకాలని. అర్ధరాత్రి 12 వరకు లైన్లో నిలబడి మహిళలు ఓట్లు వేశారు అంటే తీసుకున్న దానికి కృతజ్ఞత, ఇవ్వబోయే దాని మీద ఆశ చూపించా అంటే ఏ ఏ రకంగా ఈ 2% మనం అనాలిసిస్ చేయొచ్చు. అదే దాన్ని చెప్తున్న ప్రో ఇన్కంబెన్సీ యాంటీ ఇన్కంబెన్సీ. ఈ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చి అది అవతల పార్టీకి అపోజిషన్కి ప్రో ఇన్కంబెన్సీ రావాలి. అంటే వీళ్ళకి యాంటీ ఇన్కంబెన్సీ వచ్చి వాళ్ళకి ప్రో అవ్వాలి. అంత స్థాయి మూడుందా అనేది డౌట్. ఎందుకంటే ఉమెన్ ఇప్పటికిప్పుడు జగన్ కంటే బాబు బెటరు అనుకోవాలంటే బాబు ఇంతకు ముందు ఈ పథకాలన్నీ ఇస్తూ ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా అంటే నమ్మచ్చు. బాబు చెప్పింది చెయ్యలా గతంలో. సరే నా చిన్నప్పుడు ఎప్పుడో డ్వాక్రా గ్రూపులు ఆయన పెట్టానని చెప్పడం అంటే ఇప్పుడున్న డ్వాక్రా గ్రూపులకి చంద్రబాబుకి సంబంధం ఉండకపోవచ్చు బేసిక్ గా. తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు వచ్చినాయి, ఎవరు వచ్చినా నడుస్తున్నాయి. డ్వాక్రా గ్రూప్ అనేది పెద్ద ఇష్యూ ఏం కాదు ఇవాళ. కాబట్టి ఇవాళ ఏదో డ్వాక్రా గ్రూపులకి సృష్టికర్త చంద్రబాబు కాబట్టి అనుకుంటే ఆ తర్వాత 2004లో ఆయన ఓడిపోయారు. 99 ముందే డ్వాక్రా గ్రూపులు, వాజ్పేయి టైంలోనే డ్వాక్రా గ్రూపులు ప్రారంభమైంది.